सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यो नमो नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురు పరంపరాం. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, నా ఇష్టదైవమైన లలితమ్మకి, నా గురువైన సద్గురువుకి పాదాభివందనములు. అమ్మవారి వైభవాన్ని నాకు చెప్పిన శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి, చాగంటి గారికి, డిఎల్ఎన్ శాస్త్రి గారికి నా సాష్టాంగ నమస్సుమాంజలి. ఇప్పుడు నఖదీతిథి సంచన్న నమజ్జన్న తమోగుణ. నఖదీతిథి, నఖ అంటే గోర్లు, దీదితి అంటే ధీతిథి అంటే కాంతి, కాంతివంతంగా ఉంది అని. సంచన్న అంటే కప్పివేయబడింది అని. కప్పివేయబడింది దేంతో కప్పివేయబడిందంట? జనుల యొక్క జనులు. నమజ్జన అంటే జనులు, జనులు. తమోగుణ, తమోగుణ అంటే అజ్ఞానం. 3 గుణాలు ఉంటాయి కదా, తామసిక, రాజసిక, సాత్విక. తామసిక అంటే ఏంటి? లేజీ, ఇగ్నోరెంట్, అంటే బద్ధకం. ఈ పని చేయాలంటే తినడానికి కూడా బద్ధకం, అంత బద్ధకం. వినరు, ఒకళ్ళు చెప్తే ఇది మంచి, ఇదే కరెక్ట్, మొత్తం అటువైపు అనమాట. యాక్చువల్లీ అందుకే ఇవన్నీ ఎలా అంటే రాత్రి వండుకున్న అన్నం మిగిలిపోయిందని ఉదయం తింటే ఇవన్నీ కొంచెం అలాంటి లక్షణాలు వస్తాయి తామసిక. ఎందుకంటే అందులో ప్రాణం లేదు కదా. అందుకే మనం ఎప్పుడు మన సాంప్రదాయంలో ఎప్పటికప్పుడు వండుకొని తింటాం. వేడి కాదు, ఎప్పటికప్పుడు వండుకొని తింటాం. అంటే అందులో ప్రాణం ఉండాలి. లేట్ అయ్యే కొద్దీ ప్రాణశక్తి పోతుందన్నమాట. అన్నంలో కూడా ఉన్న ప్రాణశక్తి పోతుంది. ప్రాణశక్తి పోయిన తర్వాత ఉంది సినిమా ఏం చేస్తాం, 3 గంటలు టికెట్ తీసుకున్నాం కూడా చూస్తాం, నచ్చిందా నచ్చలేదా ఎవరికి చూడాలి. 3 గంటలు అమ్మో ఇన్ని డబ్బులు పెట్టాం. సో తింటారు, బతుకుతారు. ఎందుకు అంటే ఏమో అలా తామసిక నడిచిపోతూ ఉంటుంది ఏదో. తర్వాత రాజసిక. ఇప్పుడు మనమంతా రాజసిక, ఏదో సాధించాలి, ఏదో సాధించాలి, లీడర్షిప్, నాకు అదిగా ఇదిగా, నెక్స్ట్ మొత్తం రాజసికం అనమాట. మనమంతా అదేగా. సో బయట కాంకర్ చేయాలి, అవుటర్ వరల్డ్ని జయించాలి, ఇది రాజసికం. సాత్వికం ఏంటి? సాత్వికం ఈ చెంపు కొడితే ఈ చెంపు కొట్టించుకోవాలి, ఆకుకూరలు తినాలి, ఇదే కదా సాత్వికం. మరి సాత్వికం అంటే ఆకుకూరలు తినాలి కదా, పూజలు చేయాలి, ఆకుకూరలు తినాలి, ఇదే కదా సాత్వికం. శాంతంగా ఉండాలి. సో ఏం చేస్తున్నాం రాజసికంలో? దేనికోసం మన తపనంతా? వరల్డ్లీ ప్లెజర్స్, బయట జయించాలి. సాత్వికంలో దేన్ని జయించాలని? ఇప్పుడు మనల్ని మనం జయించుకోవాలి అని. సో అంటే మీకు ఎంత చేసినా బయట ఏం కావాలి? మీకు డబ్బు ఉన్నా, మీకు అన్నీ ఎక్కువ ఉన్నా, మీకు లాస్ట్కి కావాల్సిందేంటి? పీస్ ఆఫ్ మైండ్, ప్రశాంతత. మీకు అది లేదనుకోండి, మీరు మళ్ళీ నాకు ఇన్ని దొరికిన తర్వాత లేదని మళ్ళీ పరిగెడతారు. ఏదో ఉంది నేను ఇన్ని చేస్తే వస్తుంది అనుకున్నా కానీ రావట్లేదు, మరేంటది? అప్పుడు పరిగెడతారు ఎవరి దగ్గర? గురువు దగ్గరికి. అది సాత్వికం అన్నమాట. అది ఎలా వస్తుంది? ఇప్పుడు ఈ ఆహారపు లక్షణాలు, ఇప్పుడు ఇవన్నీ చెప్పాము చూడండి. ఎందుకంటే అది లేకపోతే దొరకరు కదా. సో మెల్లమెల్లగా మనం ఉన్న ఏంటి మన లక్షణాలు, మన బిహేవియర్ మెల్లమెల్లగా ఇప్పుడు మారడం ఏంటి? తామసికం నుంచి రాజసికం నుంచి సాత్వికం అంటే నా ముక్కు కొంచెం వంకర తిరుగుతుందా? నేను బ్యూటిఫుల్ అయిపోతానా? నాకేమైనా ఎక్స్ట్రా ఎసెట్స్ వస్తాయా? మరేం మారుతుంది? ఈ గుణాల నుంచి ఈ గుణాలకు పైకి వెళ్తే మారింది ఏంటి మరి? నాకు యాటిట్యూడ్, చూసే విధానం మార్చుకోవాల్సింది. విధానమే రోజుకొకటి, అన్నీ ఒకేసారి చెయ్యలేవు. రోజుకొకటి కొంచెం. రాత్రి పడుకోబోయే ముందు నిన్నటికి ఈ రోజుకి నేను కొంచెం బెటర్ అయ్యానా, డబ్బులో బెటర్ అయ్యానా, అలా కాదు. ఈరోజు నేను ఒక్క చీర కొన్నా, ఈరోజు 2 చీరలు, అమ్మాయ ఈరోజు నిన్న 2000దే కొన్నా, ఈరోజు కొంచెం ఎక్కువ పెట్టాను. అదా ఇంప్రూవ్మెంట్ మరి. సో మీరు ఏం చేశారు? మీ ప్రశాంతత వచ్చింది. ఈరోజు నేను ఎవరు పక్కన లేకపోయినా నేను నవ్వుతున్నా అంటే గట్టిగా కాదు, చిరునవ్వు. అది నిజమైన ప్రశాంతత, అది నిజమైన ఆనందం. అంటే మీకు మీరే ఆనందంగా ఉన్నారు, ఎవ్వరు లేకపోయినా. అంటే మీరు ఆ స్థాయికి
చేరుకున్నారు అని. 10 మంది కావాలి ఉంటే కానీ నాకు, లేకపోతే నాకు బోరు కొడుతుంది. ఇవన్నీ ఉన్నాయంటే మీరు ఇంకా రాజసికం ఉన్నారు, అందులోనే ఉన్నారని. సాత్వికంలో మీకు మీరే ఓలలాడుతూ ఉంటారు, గట్టిగా నవ్వరు, చిరునవ్వే ఉంటుంది, హేళన ఉండదు ఇంకొకళ్ళకి వైపు. ఈ చిన్న చిన్న అలవాట్లు అనేవి మారుతూ ఉంటాయన్నమాట. సో అమ్మ కాలిగోళ్ళు ఎలా ఉన్నాయి? తెల్లగా ఉన్నాయి. తెల్లగా ఉన్నాయంటే సరిపోతుందా? మళ్ళీ మనకేం కావాలి? ఎర్రదనం కావాలి కదా. ఎలా నడుస్తుంది? సో ఎర్రదనం ఎలా వస్తుందా కాలిగోళ్ళకి? మామూలుగా మన అందరివేమో తెల్లగా ఉంటాయి, అమ్మవారికి తెల్లదనం, దాంతో మళ్ళీ కొంచెం అక్కడక్కడ ఎర్రదనం కూడా ఉందంట. అదెలా? ఏమవుతుందంటే దేవతలందరూ సమస్తం అమ్మవారికి ఏం చేస్తున్నారు? దండం పెడుతున్నారు. నమస్కరించినప్పుడు ఎలా నమస్కరిస్తున్నారు? వాళ్ళకందరికీ కిరీటాలు ఉంటాయా ఉండవా? ఆ కిరీటాలు ఇప్పుడు ఎక్కడ తగులుతున్నట్టు? అమ్మవారి పాదాలకి. సో దాంతో ఆ కిరీటాల వెలుగు అమ్మవారి గోళ్ళ మీద పడుతుందంట. సో దాంతో అమ్మవారి గోళ్ళు ఇంకా బాగా సానబెడుతున్నాయి కూడా అంట కిరీటాలు అమ్మవారి గోళ్ళు. సో అందుకే మృదువుగా తెల్లగా కాంతిమంతంగా ఉన్నాయంట అమ్మవారి గోళ్ళు. అందులో ఎవరున్నారు? మొక్కేవాళ్ళలో అగ్నిదేవుడు, సూర్యదేవుడు, చంద్రదేవుడు, వీళ్ళందరూ అమ్మని మొక్కుతూనే ఉన్నారు. సో ఆ మొక్కే పాదాలని మనం పట్టుకుంటే మనకి గ్రహ బాధలు ఉంటాయా? ఎందుకంటే గ్రహాలన్నీ వాళ్ళ కంట్రోల్లోనే కదా. రాశులంతా ఎవరు చూసుకుంటారు? చంద్రుడు చూసుకుంటాడు. గ్రహాలన్నీ సూర్యుడు. వాళ్ళే అమ్మకి మొక్కుతున్నారంటే ఇంక అయిపోయింది కదా. మనం అమ్మని పట్టుకుంటే అమ్మ ఏం చెప్తే వాళ్ళు అది వినాల్సిందే. అలా అన్నమాట. మన కాలిగోళ్ళు ఎలా ఉంటాయి? మన దానికి జీవమే ఉండదు. మంది మేడ్ ఆఫ్ డెడ్ కెరాటిన్. అందుకే మీరు గోళ్ళకి ఏం చేసుకుంటారు? కట్ చేస్తారు. ఇక్కడ షేప్, ఇక్కడ షేప్, ఇక్కడ షేప్. ఏది మీ ఒళ్ళు కూడా నేను కొంచెం కోస్తాను, షేప్ చేస్తాను. ఇక్కడి కొంచెం దీన్ని ఇలా తీసి ఇలా చేద్దాం, బాగుంటుంది. ఎందుకు అక్కడ చేయించుకోరు మరి? గోర్లు జుట్టు దగ్గరికి ఎందుకు కట్ చేయించుకుంటారు? వాటికి ప్రాణం లేదు, డెడ్ కెరాటిన్ కాబట్టి. సో అలా అన్నమాట. అమ్మవారిది అలా కాదు. గోళ్ళు కూడా కాంతిమంతం, అవి కూడా మనల్ని ఉద్ధరిస్తాయి. నిజంగా అమ్మవారి గోళ్ళు చూస్తున్నా చాలు మనకున్న అజ్ఞానం తొలగిపోతుంది. ఎందుకంటే నేను ఇక్కడ ఏం చెప్పాను? తమోగుణ అంటే మన అజ్ఞానాన్ని పారద్రోలేది. అరే ఒక్కటి పట్టుకోండి అమ్మా, ఒక్కటి పట్టుకోండి. కనుబొమ్మలైనా పట్టుకోండి, లేకపోతే చుబుకమైనా పట్టుకోండి, మా తాటంక యుగలీభూత తాటంకాలు చెవి కమ్మలైనా పట్టుకోండి. మీరు ఏది పట్టుకున్నా పర్లేదు, కానీ భక్తితో పట్టుకోండి, ప్రేమతో పట్టుకోండి. మీకు నామాలు లేకపోయినా ఒక్క నామం వచ్చినా చాలు, మీరు ఉద్ధరించబడతారు. జ్ఞానంతో అమ్మ జ్ఞానం చూడదు. పిల్లాడి ఎంత నా మీద ఎంత భక్తి ఉంది, వాడికి నేనంటే ఎంత ఇష్టం అంటది. ఇప్పుడు బాగా చదువుకున్నవాడిని పిల్లాడిని ముందెత్తుకుంటుందా, లేకపోతే ఏమీ లేనివాడిని ముందు చూసుకుంటుందా అమ్మ? కొంచెం వాడికి ఐక్యూ తక్కువ ఉంది. 10 మంది పిల్లలు కొంచెం తక్కువ ఐక్యూ ఉన్న పిల్లాడి మీద ఎక్కువ ప్రేమ ఉంటుందా అమ్మకి? బాగా చదివి ఫస్ట్ వచ్చేవాడి మీద ఉంటుందా? ఎవరిని ఎక్కువ పట్టించుకుంటుంది? అమ్మని పట్టుకుంటే అది, నాన్నని పట్టుకుంటే. అందుకే ఎవరిని పట్టుకోవాలి? అమ్మని పట్టుకోవాలి. అమ్మ నుంచి నాన్న వెనక్కి వెళ్ళిపోతూనే ఉండాలి, కానీ పట్టుకోండి. అమ్మలో అది ఉండదు. వీడేంటి, వీడెంత తీసుకొస్తున్నాడు, వీడికి ఎంత జ్ఞానం ఉంది, అంతా కాదు. అయ్యో వాడికి నా అవసరం ఉంది, వాడు సొంతంగా ఈ సంసారాన్ని ఈదలేడు, వాడు తనంతట తాను బతకలేడు అని ఎవరైతే ఉంటారో ముందు వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అది అమ్మతనం. ఆ చిన్నపాటి ఆ మాతృత్వ లక్షణం మనకి ఎక్కడో ఉంది, అంతే కదా. 2 పిల్లలు అనుకుంటే ఎప్పుడు నువ్వు వాడినే పొగుడుతావు, నన్ను పొగడవంటే వీడు బతకగలడు అనేవాడిని అమ్మ వదిలేస్తుంది. వీడు బతకలేడు అన్నవాడినే పట్టుకుంటుంది, ఎప్పుడు పట్టుకొని చంకనేసుకొని తిరుగుతుంది. సో నిజం చెప్తున్నాను, మనం ఆ అమ్మ ముందు ఎలా ఉండాలి తెలుసా? జ్ఞానంతో వెళ్ళొద్దు. ఒక 2 సంవత్సరాల పసిపిల్లాడు ఎలా అమ్మ దగ్గరికి వెళ్తాడో అలా వెళ్ళండి. అంటే నాకు తెలుసు అనేది వాడకండి. మీరేమైనా అవ్వచ్చు బయట లోకం కోసం, కానీ ఆమె దగ్గరికి వెళ్ళేటప్పుడు నాకేం తెలియదు అమ్మ, నువ్వే అంతా. అందుకే అంటారు, ఒక చిన్న పిల్లాడు ఏడిస్తే అమ్మ వెళ్ళి ఎలా ఎక్కడున్నా ఏదన్నా అన్నీ వదిలేసి ఎలా వాడిని వేసుకుంటుందో, చంకనేసుకుంటుందో, మీరు అంతే ప్రేమతో ఓన్లీ పట్టుకోండి, ఏడవండి, అంతే. అమ్మ రాకపోతే చెప్పండి. భావం కావాలి, భావం భక్తి.
జ్ఞానం తర్వాత. అమ్మకి జ్ఞానంతో పని లేదు. జ్ఞానం వస్తే ఇంకా మంచి కానీ కావాల్సింది మాత్రం భావం చూస్తుంది. భావం అమ్మ పడుతుంది. మీరు బయట నుంచి ఎంత నటించినా సరిపోదు, అమ్మ పట్టగలదు. లోపల భావం చూస్తుంది. బయట భక్తి ఎంతైనా నటించండి, భావం లేకపోతే మాత్రం అమ్మ రాదు, పట్టదు. అది కూడా ఎక్కువ ఇంపార్టెంట్. ఇప్పుడు పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ. పదద్వయ, మళ్ళీ ఇక్కడ పదం పాదాలు. ద్వయ అంటే 2. తర్వాత ప్రభాజాల అంటే కాంతివంతం. పరాకృత అంటే జయిస్తుందంట, దాన్ని కూడా ఓడిస్తుందంట. దేంతో? సరోరుహ అంటే సరోవరంలో ఉండేది. ఏంటది? తామర పువ్వు. అంతే కదా, మనము గురుపాదుకలను దేంతో? పద్మాలతోనే పోలుస్తాం. ఇప్పుడు పద్మాల దగ్గరకు వచ్చేసాయి. పద్మాలు తెలుసు కదా, పద్మాలు ఎక్కడ ఉంటాయమ్మా? పద్మాలతోనే. ఎందుకు మనము ఎక్కువగా మన సనాతన అమ్మవారు సరస్వతి మాత పద్మాల్లోనే ఉంటారు. గురుపాదుకలు పద్మాలతోనే పోలుస్తాం. ఎందుకు? పద్మములు ఎక్కడ పుడతాయి? బుడదలో పుడతాయి. అది ఏం అడగదు, మిమ్మల్ని ఏం అడగదు, బుడదలో పుడుతుంది. కానీ అది పూజకి వెళ్తుంది. ఇప్పుడు పద్మం ఎక్కడ ఉంటుంది? నీళ్ళల్లో ఉంటుంది కదా. సో పద్మాన్ని తీసామనుకోండి, అమ్ముతారు కదా. ఇప్పుడు మీనాక్షి టెంపుల్, అన్ని టెంపుల్స్ దగ్గర పద్మాలను అమ్ముతారు. తీసిన తర్వాత ఎంతసేపు ఉంటుంది దాని కాంతి? అంటే ఎంతసేపు ఉంటుంది అది? కొద్ది గంటలు మాత్రమే. కానీ అమ్మవారి పాదపద్మములు ఎప్పుడూ కాంతిమంతంగానే ఉంటాయంట. ఇప్పుడు పద్మాలు చలికి రాత్రికి ఏమవుతాయి? ముడుచుకుంటాయి. మరి అమ్మవారి పాదాలు ముడుచుకుంటాయా? అమ్మవారు ఎవరి పుత్రిక? పార్వతీదేవి. ఎవరి పుత్రిక? హిమవంతుని పుత్రిక. మంచు ఎవరిని చేసుకుంది? శివుణ్ణి. ఆయన ఎక్కడుంటాడు? కైలాసం. అరే, పుట్టినిల్లు అదే, మెట్టినిల్లు అదే. ఏముంది? వాడడం అనేదే లేదు. ఆమె ఉండేదే చలిలో, ఆమె ఉండేదే అలాంటి ప్లేస్లో, అలాంటి ప్రదేశంలో. కాబట్టి అమ్మవారికి ముడుచుకోవడం అనేది లేదు. ఇంకోటి, పద్మములు రాత్రి ముడుచుకుంటాయి, వెలుతురికి విచ్చుకుంటాయి. అమ్మవారి పద్మములు అలా రాత్రి పగలేమైనా ఉందా? సూర్యచంద్రుల్నే తన ఆధీనంలో పెట్టుకున్న అమ్మ ఆ సూర్య చంద్రుడికి విండి విచ్చుకోవడం, ముడుచుకోవడం ఉంటుందా? ఉండరు. కాలం 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 ఇంపార్టెంట్. కొంచెం కాలమానం ఎక్కువ అయిపోతే ఎండిపోతాయి కదా పద్మాలు. అమ్మ కాలాతీత, కాలంతో సంబంధం లేదు, కాలానికి అతీతురాలు. కాబట్టి అమ్మ పాదాలు ఎప్పుడు ఎండిపోవు, ఎప్పుడు మృదుత్వం, కాంతిమంతంగానే ఉంటాయి. లోటస్లో తెలుసా అమ్మ? పద్మాల్లో ఒకటి బ్లూ లోటస్ ఉంటుంది, ఒకటి నీలి రంగులో ఉంటుంది, ఒకటి ఎరుపు రంగులో ఉంటుంది, తెల్ల రంగులో ఉంటాయి లోటస్. తెల్లవి కూడా ఉంటాయి, రెడ్ లోటస్ కొంచెం రెడ్డిష్ అంటే పింకిష్ అలా ఉంటాయి. అమ్మవారి దగ్గర 2 ఉంటాయి, 2 కాంతులు ఉన్నాయి, 2 కలిపి ఉన్నాయి. ఇప్పుడే మనం నఖదీతి సంచలన అన్నాం కదా, తెల్లగోళ్ళు ప్లస్ కిరీటాలని చెప్పుకున్నాం కదా, అదే అన్నమాట. ఇప్పుడు 46వ నామం షింజాణ మణి మంజీర మండిత శ్రీ పదాంబుజ. సో ఇప్పుడు షింజాణ మణి మంజీర ఇక్కడ దేని గురించి వస్తున్నాయి? ఇప్పుడు పట్టీలు, సో యాంక్లెట్స్ అన్నమాట. సో అవి ఎలా ఉన్నాయి? ఆ అందెలు ఎలా ఉన్నాయి? మణులతో ఉన్నాయి. అమ్మవారు ఎక్కడ కూర్చున్నా మళ్ళీ మణులు ఉంటాయి. మణులు అంటే ఏంటి? రత్నాలు అంటే ఏంటి? మంత్రాలు మంత్రాలు మంత్రాలు. ఎక్కడైనా కానీ వజ్రం, మణి, షింజాణ ధ్వని చేసేవి మణులు అన్నారంటే అవి మంత్రం ఉంది, అందులో ఏదో బీజాక్షరం ఉంది. మీరు సో ఈ చదువుకోండి చాలు, మీకు అదే వస్తుంది రిజల్ట్. కానీ ఇక్కడ కావాల్సింది ఏంటి? భావం ఉండాలి, భావం ఉండాలి, నమ్మకం ఉండాలి. ఉంటే జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. గురుచరిత్రలో ఉంటాయి, 5 మీద నమ్మకం ఉండాలంట. నమ్మకం ఉంటే జరుగుతాయంట. ఫస్ట్ దైవం, పుణ్యక్షేత్రం, మంత్రం, గురువు, వైద్యుడు. ఈ ముందు 3, 5 నమ్మాలంట. నమ్మితే మీకు నా రిజల్ట్ వస్తుందంట. అమెరికా ఉందని చెప్పాం కదా ఫస్ట్ టైం. అమెరికా ఎంత గట్టిగా నమ్మారు కదా, చూడకపోయినా నమ్మామా నమ్మలేదా? మరి దీన్ని నమ్మడానికి ఏమి ఇబ్బంది అయింది? అందుకే పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు కూడా మీరు ఎప్పుడైతే నమ్మి వెళ్తారో మీకు ఆ రిజల్ట్ ఇస్తుందమ్మా. దేవతని ఎప్పుడైతే నమ్మి పట్టుకుంటారో, మంత్రాన్ని నమ్మి పట్టుకుంటారో. ఒక శిష్యుడు ఉన్నాడంట గురువుకి,
గురువు నాకు మంత్రోపదేశం చేయరా అంటే ఆయన ఒక్కసారి ఒక మంత్రం చెప్పాను, ఒక్కసారి చెప్పాడంట. ఇంతే సరిపోతుందా అంటే దాన్ని 11 సార్లు చెప్పు అన్నాడు. 11 సార్లతోనే మంత్రం పనిచేస్తుందా గురువు గారు అంటే సరే దీన్ని 111 సార్లు చెప్పు అన్నాడు. 111 చాలా పనిచేస్తుందా అంటే సరే దీన్ని నువ్వు 1111 సార్లు. ఇలా పెంచుతూనే పోతున్నాడు, పెరిగింది ఇప్పుడు. సరే రిజల్ట్ వచ్చింది. ఆ తర్వాత ఇంకొకరికి కూడా వచ్చింది, కానీ తక్కువ దానికి వచ్చింది అదే ఒకసారికి. ఇప్పుడు నేను అదేంటి గురువు గారు ఆయనకు ఒక్కసారే చెప్పాడు, వచ్చింది నాకు ఇన్నిసార్లు చెప్పాను, నేను ఇన్ని సంవత్సరాలు చేశాక కూడా నాకు ఎందుకు రావట్లేదు అంటే అతని నమ్మకం ఒక్కదాంతోనే ఉండింది, నా మీద నమ్మకం ఉండింది కాబట్టి ఆ ఒక్కసారి నామం చెప్తేనే సరిపోయింది, పని చేసింది. నీకు సరిపోలే, నీకు నమ్మకం లేకుండే కాబట్టి పెంచుతూ పోయాను నేను. ఇప్పుడు నువ్వేం చేయాలి, నువ్వు ఇంకో శిష్యుడికి ఇవ్వాలి ఇదే గురుపదేశం మంత్రం. అప్పుడు ఎంత నంబర్ ఇంతతో స్టార్ట్ అవుతుంది అంటే నీ నమ్మకం వల్ల ఇంకొకళ్ళకు కూడా ఎఫెక్ట్ పడుతుందా లేదా. ముందున్న అతను ఒక్కసారి చెప్తే చాలంటే నమ్మాడు గట్టిగా, సరే అన్నాడు. ఇప్పుడు తను ఇంకొక శిష్యుడికి ఇచ్చినప్పుడు గురుపదేశం లాగా అదే చెప్తే చాలు అంటే తక్కువ దాంట్లో ఎక్కువ ఫలితం వచ్చిందా. దేనివల్ల వచ్చింది, నమ్మాడు కాబట్టి వచ్చింది. ఈయన ఇక్కడ కావాలి కానీ నమ్మకం కొంచెం తక్కువ, కొంచెం ఎక్కువ కాదు, మనకు కూడా కొంచెం తక్కువ అంతే, ఏం లేదు, ఎక్కువ ఏం కాదు. ఎన్నిసార్లు అయినా చదువుతాం, ఒక్కసారి గట్టిగా నమ్మకంతో చదవలేరా? ఒక్కసారి గట్టిగా చదవండి నమ్మకంతో. అదే చెప్తుంది ఇక్కడ. సో అమ్మవారి కంట ఆ అందెలు ఉన్నాయి కదా, దానికి కూడా మళ్ళీ చిన్న గజ్జలు ఉన్నాయి అన్నమాట. చిన్న గజ్జలు ఉన్నాయి, చిరు గజ్జలు. అవి ధ్వనిస్తాయంట, అవి సౌండ్ చేస్తాయి. అమ్మవారు లేక మామూలుగా కూర్చుంటుంది, కూర్చున్నా కానీ కొంచెం కాలిలా కదిపినా చాలు అంట, అవి ధ్వనిస్తాయన్నమాట. ఆ ధ్వనిస్తేనే చాలు మనకు కావాల్సినవన్నీ హరించేస్తాయన్నమాట. ఆ శబ్దంలోనే ముక్తినిచ్చేస్తుంది, భుక్తినిచ్చేస్తుంది, అన్నీ ఇచ్చేస్తాయి అన్నమాట దానిలోనే మనకి. మరాళి మందగమన, ఈ పేరు నాకు భలే ఇష్టం. మరాళి మందగమన. మరాళి అంటే ఎవరు, ఆడహంస. మందగమన ఎలా నడుస్తుంది, మందం మెల్లగా గమన నడుస్తుంది. మరాళి మందగమన. ఎలా ఉండాలి, ఇప్పుడు ఈ గురుపాదుక తీసుకున్నారు, గురుపదేశం. ఆ తర్వాత మీరు ఏం చేస్తారు, దాంట్లో ప్రాణాయామం కూడా చేస్తారు కదా, మంత్రం తీసుకోవచ్చు, ప్రాణాయామం చేస్తారు. సో ఎలా ఉండాలి, ఇప్పుడు మీ ఊపిరి మందంగా ఉండాలి అంటే చాలా మెల్లిగా అవ్వాలి. ఎందుకంటే కుండలిని జాగ్రత్తమై పైకి వెళ్ళాలంటే మెల్లగానే ఉండాలన్నమాట. తొందరగా దేంట్లో వస్తుంది రిజల్ట్, బయట వరల్డ్ లౌకికంలో తొందరగా జరగాలంటే వస్తుంది, కానీ లోపలికి వెళ్ళాలంటే మాత్రం ఎంత మెల్లగా వెళ్తే మీకు అంత మేలు. సో అదే చెప్తుంది అనమాట మరాళి మందగమన. మళ్ళీ మామూలు హంస కాదు, ఆడహంసలేవి. ఉచ్ఛ్వాస నిశ్వాస రెండు కూడా ఆడహంసలే. ఇది ఇలా అన్న తర్వాత నేను వీడియో చూశాను అనమాట, అవునా అంత మెల్లగా నడుస్తాయా ఇవి అని. సో లేడీ స్వాన్, మరాళి స్వాన్ ఎలా నడుస్తుంటే అది నడిచే లోపల నాకు ఓపిక లేక నేనే దాన్ని ఇలా తీసుకెళ్ళి అక్కడ పెట్టేద్దామా అనిపించింది, అంత మెల్లగా నడుస్తుంది. 2 minutes వీడియో అంటే అర్థమైందా, మనం ఊపిరి తీసుకునేది కూడా అంత మెల్లగా ఉండాలంట. యోగులు సిద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఊపిరి చాలా తక్కువ ఉంటుంది, చాలా చాలా చాలా. వాళ్ళు అందుకే అన్ని సంవత్సరాలు బతుకుతారు. కుక్కను చూసారా ఎప్పుడైనా, కుక్క ఎలా ఉంటుంది, దాని నాలుక. అందుకే ఒక జీవితకాలంలో ఎన్ని కుక్కలను పెంచుకుంటారు, ఎన్ని కుక్కలు, దాన్ని ఎక్కువ అంటే 10 years అనుకుంటా, 10 to 20 మధ్యలో ఆ కుక్క పోతుంది, ప్రేమ పెరుగుతుంది, దానిలాగా ఇంకోటి కనిపిస్తుంది, మళ్ళీ దాన్ని తెచ్చుకుంటారు, అది ఇంకోటి పోతుంది, ఇంకోటి తెచ్చుకుంటారు, అయిపోయింది. ఎందుకంటే అదంతా దాన్ని ఎప్పుడు మీరు చూడండి, అది దగ్గర తీసుకున్నప్పుడు కూడా ఏదో ఆతృత, ఏదో తొందర, పైకి. తావేలు స్లో, అమ్మ వాటి నిదానం చూస్తే నిజంగానే తీసి అక్కడ పెట్టేస్తే అయిపోతుంది బాబోయ్, మనకు తొందర ఎక్కువ కదా, అలా ఉంటుంది అనమాట. సో మరాళి మందగమన, ఆడహంసలాగా ఉండాలి. ఏంటి, మన ఉచ్ఛ్వాస నిశ్వాస, మనం ఊపిరి తీసుకునేది. అందుకే అంటారు దుఃఖపడొద్దు, సాడ్నెస్లో ఏడవండి, మారిపోతుంది మీ ఊపిరి. నాకు ఇప్పుడు ఏదో చేయాలని ఎక్సైట్మెంట్, ఉల్లాసం, ఫుల్ సినిమాకి వెళ్తున్నా, హ్యాపీనెస్, ఉల్లాసం, మీ ఊపిరి మారిపోతుంది. గెలిచారు ఏదైనా,
ఎక్సైట్మెంట్, హ్యాపీనెస్, మీ ఊపిరి మారిపోతుంది. అందుకే ఎలా ఉండాలి? గెలిచినా ఎలా ఉండాలి? ఏమైనా ఓడిపోయినా అంటే సినిమాలో ఏం చూపిస్తారు? హార్ట్ అటాక్ ఎప్పుడు వస్తుంది సినిమాలో? ఆవేశంలో వస్తుంది. ఇంకోటి సాడ్నెస్, సాడ్ మూమెంట్ ఏదైనా వింటే. యాక్చువల్లీ హ్యాపీనెస్లో కూడా అదే జరుగుతుంది. ఇంకోసారి సినిమా ఏదైనా తీస్తే డైరెక్టర్ చెప్తా, సంతోషంలో కూడా మనుషులు చచ్చిపోతారు, హార్ట్ అటాక్ వస్తుంది, అది కూడా చూపించండి అని చెప్తా. ఎందుకంటే మనకి ఇంతవరకు ఏం చూపించారంటే హార్ట్ అటాక్ ఓన్లీ ఎప్పుడు వస్తుంది? సాడ్గా ఉంటే, బాగా ఏదైనా బాధాకరం లేదు. అందుకే గట్టిగా నవ్వొద్దు. అందుకే ఎక్కువ మాట్లాడతాను చూడండి, బాగా గట్టిగా. అప్పుడు కూడా ఎప్పుడైతే మీది ఇది మారుతుందో ప్యాటర్న్, అప్పుడు మీ తెలియకుండా మీ లైఫ్ స్పాన్ని, మీ జీవిత కాలాన్ని తగ్గిస్తుంది. ఇప్పుడు మీకు ఈ జీవితకాలం లేదంటే మరుసటి జీవితకాలంలో ఎలా పుడతామో మనకు తెలుసా? తెలీదు కదా. అందుకే మన బాధ అంతా. అందుకే ఇప్పటి నుంచి మనం అందరం ఏం చేద్దాం? స్మైల్ చేద్దాం, సరేనా? గట్టిగా నవ్వొద్దు. పిల్లలు ఇద్దరే ఉన్నారు, ఓకే? మీరు మీ ఫ్రెండ్స్కి చెప్పండి. ఇప్పుడు 48వ నామం చెప్దామా? ఇంకా 3 ఉన్నాయి చిన్న చిన్న పేర్లు. మహాలావణ్య శేవది. లావణ్యం ఎలా ఉందా? లావణ్యం, లావణ్యం అంటే మితి మీరిన అందం అన్నమాట. అందం. శేవది నిధి, నిండిపోయి ఉందంట అందం, మామూలుగా లేదు, నిండిపోయి ఉందన్నమాట. ఇక్కడ ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ ముగ్గురు, నేను ఎవరి పేరు చెప్తాను స్టార్టింగ్లో? సామవేదం షణ్ముఖ శర్మ గారు, చాగంటి గారు, డిఎల్ఎన్ శాస్త్రి గారు. ఇప్పుడు వీళ్ళు చెప్పిన ఉపమానాలే, ఎగ్జాంపుల్సే నేను చెప్తాను. ఇంకోటి నాకు పట్టే అంత నాకు స్తోమత లేదు. సో ఏం చెప్తారంటే, ఇప్పుడు చాగంటి గారు ఆభరణాలతో పోలుస్తారు. బంగారం ముద్ద కదా. ఆ తర్వాత ఆ ముద్దతో మీరు ఏమైనా చేయించుకుంటారో చేసుకోరా, మళ్ళీ దాన్ని మొత్తం దాన్ని కరిగించి ఇంకోలా చేసుకోగలరా? చేసుకోవడం ఉంది. బంగారం ఉందా లేదా? ఉంది కదా. అమ్మవారు కూడా అంతే. మీరు ఏమైనా చేయండి, ఎందులో అయినా చేయండి, అది రాయి అవ్వచ్చు, చెట్టు అవ్వచ్చు, మీరు అవ్వచ్చు, మైక్ అవ్వచ్చు, ఉంది. కానీ ఏం మారింది? రూపం మారింది, దాని పనితనం మారింది. అదే దానిలోనే తేడా ఉంటుంది. ఇంకొకటి, ఇప్పుడు సామవేదం గారు చెప్పేదేమో మట్టి కుండ. మట్టితో ఏం చేస్తాం? కుండ చేస్తాం. ఆ కుండని మళ్ళీ దాన్ని మళ్ళీ మట్టితో మట్టి వస్తుంది. ఇప్పుడు దాంతో ఇంకో షేప్ కుండ చేస్తాం, లేకపోతే ఇంకోటి చేస్తాం. కానీ ఉండేదేంటి? మట్టి. అది మనమంతా ఒకటే, కానీ వేరువేరుగా విభజించబడ్డాం. ఇప్పుడు బంగారానికి ఆభరణాలు ఎలాగో మనం కూడా అంతే, అక్కడి నుండే వచ్చాం. మనం అందరం కలిసి ముద్దయితే మళ్ళీ ఎక్కడికి వెళ్తాం? అమ్మవారి దగ్గర. ఎలా వెళ్తాం? ఒకరోజు చెప్పుకున్నాం కదా ఎలా వెళ్తాం. ఫస్ట్లో బాబో కూటంలో వచ్చింది, ఒంటరిగా వెళ్తాం, ఒంటరిగా వస్తాం. ఆ తర్వాత 13 తాంబూలం, కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతర, అంతే కదా. 13 రకాలు అమ్మ నోట్లోకి వెళ్ళిపోయాయి. తర్వాత ఏమైంది? ఎర్రదనం, సృష్టి వచ్చింది. అంటే మీరంతా కలిసిపోతే మళ్ళీ ఏమవుతుంది? అక్కడికే వెళ్తారు. ఆ తర్వాత చపాతీలో పిండిలాగా అంట. చపాతీ చేసుకున్నాం, నచ్చలే, షేప్ బారాలి, మళ్ళీ వేసేసాం, మళ్ళీ చేసాం. పిండి అయితే అదే కదా, షేపులు మారొచ్చు. చపాతీ చేస్తే చేస్తాం, లేకపోతే దాంతో పూరి చేస్తాం, ఏదో చేస్తాం, కానీ పిండి అదే కదా. సో అమ్మవారు కూడా అదే. అంటే అంతటా నిండి ఉంది అని చెప్పడానికే దీని అర్థం. మహాలావణ్య శేవది. ఇప్పుడు అమ్మవారి విగ్రహం ఉంది ఇక్కడ, అంటే ఆ రాయిలో అమ్మవారి ముందు లేదనా? ఉండింది, కానీ మనం చెక్కి ఆ రూపానికి తెచ్చుకున్నాం. ఉంది కాబట్టి తెచ్చుకున్నాం కదా. సో అమ్మవారు అలా అన్నిటా నిండి ఉంది. ఆమె సౌందర్యం అన్నిటా ఉంది, ఇందులో ఉంది, ఇందులో లేదని కాదు. అందుకే ఆ అమ్మవారు మహాలావణ్య శేవది. లావణ్య అనలేదు, మహాలావణ్య శేవది అన్నారు. ఇప్పుడు సర్వారుణ. సర్వ అంటే అమ్మవారు అంతటా ఏం వర్ణం? అరుణవర్ణం. అరుణం అంటే ఎరుపు. అయిపోయింది కదా, చిన్న పేరు వచ్చేసింది. ఇప్పుడు 50వ నామం అనవద్యాంగి. అనవద్యాంగి అంటే అంగి అంటే అంగములు, అవయములు. అనవయం అంటే వంకలు పెట్టలేని అవయములు కలది అన్నమాట. దీనిలోనే మనం చెప్పుకున్నాం, మధ్య భాగం చెప్తుంటే అమ్మవారి ముక్కు ఇలా ఉంటుంది, అమ్మవారి చింపలు ఇలా ఉంటాయి, అమ్మవారి చెవులు ఇలా ఉంటాయి, అమ్మవారి మధ్య భాగం ఇలా ఉంటాయి. అంటే దీన్ని బట్టే సాముద్రిక లక్షణం. అంటే ఒక ఎలా ఉంటే ఒక స్త్రీ మంచిది, ఎందుకంటే ఆమె సృష్టించిందమ్మా, అంతమందిని సృష్టించింది. అంటే ఆమె అన్నిటిలో పర్ఫెక్ట్ ఉంటేనే ఇంత పర్ఫెక్ట్గా ఇవంతా నడిపిస్తుంది కదా.
సో ఆ పర్ఫెక్షన్లో మన మినిమం పర్ఫెక్షన్ అంటే కొంచెమైనా మనకు ఉందా లేదా, ఎందుకంటే ఈ రోజుకి మనం అమ్మవారి స్థూల రూపం మొత్తం చెప్పేసుకున్నాం. ఆ తర్వాత ఏముంటుంది తెలుసా, మణిద్వీప వర్ణన ఉంటుంది. ఆ తర్వాత ఎవరు రావాలి, అసలు అమ్మ ఎందుకు పుట్టింది, ఆయన్ని మర్చిపోయినారా, ఎవరు, భండాసురుడు రావాలి, ఆయనను అంతం చేయాలి, ఆయనను వధించాలి, ఇంకా ఎంత కార్యం ఉందో. సో ఇప్పుడు అమ్మవారి మణిద్వీప వర్ణన, తర్వాత భండాసుర వధ, ఇదంతా కూడా తర్వాత జరుగుతూ ఉంటుంది. ఈ తర్వాత ఇప్పటి వరకు అయితే మనం అమ్మవారి స్థూల రూపంని ముగించామన్నమాట. ఓం శ్రీమాత్రే నమః.